హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలే పరిణామాలు కనిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన స్థానిక నేతలు, అనుచరులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల బీఆర్ఎస్ నేతలు ఏకమైనట్లుగా సమాచారం. కౌశిక్ రెడ్డి తమపై కక్ష కట్టారంటూ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జమ్మికుంటలోని ఓ రిసార్ట్లో రహస్య సమావేశాన్ని సైతం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం బయటకొచ్చాయి. కౌశిక్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దాదాపు 100 మంది బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు పాల్గొన్నట్టుగా సమాచారం. కౌశిక్ రెడ్డి పోరు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టేందుకు ఈ 5 మండలాల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా అంతర్గతంగా సమాచారం అందుతోంది. అయితే కౌశిక్ రెడ్డిపై గుర్రుగా ఉన్న సీనియర్లు ఎవరు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. హుజూరాబాద్ బీఆర్ఎస్లో చెలరేగిన అసమ్మతి గురించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వారు నిజంగానే పార్టీ మారుతారా? ఒకవేళ మారితే ఏ పార్టీలో చేరుతారు అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఏది ఏమైనా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో పార్టీ అసమ్మతిని రాజేస్తోందని, ఈ ఘటనతో స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన వ్యవహార శైలిలో హుజూరాబాద్ బీఆర్ఎస్లో చీలికలను ప్రోత్సహిస్తున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పాడి కౌశిక్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మేడారంలో పోలీసులతో ఘర్షణ, కరీంనగర్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు, గతంలో జగిత్యాల ఎమ్మెల్యేతో వివాదం, గ్రానైట్ క్వారీ యజమానికి బెదిరింపులు, ఇలా ఏదో ఒక వివాదంలో ఆయన చర్చకు వస్తూనే ఉన్నారు. నిత్యం వివాదాల్లో మునిగి తేలిపోతున్న కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని చూసి హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతలు విసిగిపోతున్నారు. ఈ క్రమంలోనే వారిలో సహనం నశించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి వల్ల పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతోందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని పంపించే పరిస్థితి లేకపోవడంతో తామే బీఆర్ఎస్ను వీడాలన్న నిర్ణయానికి 5 మండలాల నేతలు వచ్చినట్లుగా పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. పాడి కౌశిక్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉన్నప్పటికీ ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద మంచి మార్కులే ఉన్నట్లుగా పార్టీ శ్రేణుల్లో అభిప్రాయాలున్నాయి. అందుకే తాను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్న రీతిలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఉంటుందన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలే తిరగబడే స్థాయికి వ్యతిరేకత వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ రాజకీయంగా మొదలైంది. పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తారా, లేదా శ్రేణులను బుజ్జగించి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.